హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా టేస్టీగా పిల్లలకి అలాగే పెద్దవాళ్ళు ఇష్టపడేలాగా కొత్తిమీర రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అంతేకాకుండా కొత్తిమీర తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కొత్తిమీరలో ప్రోటీన్స్ అలాగే న్యూట్రియంట్స్ అధికంగా ఉండడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. నేను ఇద్దరికి లేదా ముగ్గురికి సరిపడా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి కొత్తిమీర అలాగే ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఇద్దరికి లేదా ముగ్గురికి సరిపడా రైస్కి అయితే ఒక పెద్ద సైజు కట్ట కొత్తిమీర అయితే తీసుకొని దీన్ని వాటర్లో ఒక 5 మినిట్స్ అయితే బాగా నానబెట్టుకున్నాను. ఎందుకంటే ఇందులో ఉండే మట్టి డస్ట్ అంతా వాటర్లోకి అబ్జర్బ్ అవుతుందని. ఇప్పుడు దీన్ని బాగా శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ఉండే వాటర్ అంతా కొంచెం డ్రై కావాలనేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా ప్లేట్లో అయితే ఆరబెట్టుకుంటున్నాను. కొంచెం వాటర్ వెళ్ళిపోయి డ్రై అయ్యాక మిక్సీకి వేసుకుంటే కనుక కొత్తిమీర పేస్ట్ అయితే బాగా ఉంటుంది. అప్పుడు మనం రైస్ కూడా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక సైజు కట్ట కొత్తిమీర మిక్సీ జార్లోకి అయితే వేస్తున్నాను. అలాగే ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, కారానికి తగినన్ని నేను 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను. దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే అందులో వేసుకొని 3 కలిపి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మరి అంత మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా అయితే మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా కొంచెం రఫ్గా మిక్సీకి వేసుకున్నట్టయితే కనుక బాగుంటుంది. మిక్సీకి వేసుకున్న పేస్ట్కి అయితే వాటర్ అయితే అస్సలు యాడ్ చేయలేదండి. చూస్తున్నారు కదా. అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ అండి, కొంచెం పొడిగా మెత్తగా కాకుండా అలా రఫ్ కాకుండా మీడియంగా ఉండేలాగా రైస్ అయితే ముందుగా ప్రిపేర్ చేసి చల్లార్చి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లీ అయితే పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు అయితే ఇందుకి ఆవాలు, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైస్ కొత్తిమీరను పేస్ట్ లాగా చేసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఇప్పుడు పోపుకి ఆవాలు కొంచెం చిటపటలాడాక ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు ఇవి కూడా ఆయిల్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే హోల్ గరం మసాలా అయితే మనము అందులో యాడ్ చేసుకోవాలి. పలావ్ ఆకు, షాజీరా, మరాఠీ మగ్గ ఇవన్నీ అయితే మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. సో దాంతోపాటు 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ కూడా అందులో వేసి సన్న మంట మీద కదుపుకుంటూ ఉండాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు టమోటా అయితే కూడా అందులో యాడ్ చేసుకొని అది కూడా కలిపి బాగా మెత్తబడే వరకు సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. సో అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. ఎందుకంటే ఆల్రెడీ మనం సాల్ట్ అయితే కొత్తిమీరలో పేస్ట్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పోపుకు మాత్రం సరిపడా సాల్ట్ అలాగే పసుపు అయితే యాడ్ చేసుకుందాము. సో ఇది పోపు అయితే కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ అయితే అందులో వేసేసి సన్న మంట మీద పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది కొంచెం మాడిందనుకో అప్పుడు మనకి టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది. అందుకు మాడవాసన రాకుండా ఆపకుండా కదుపుతూ ఉంటే మనకి మాడవాసన రాకుండా కొత్తిమీర అయితే బాగా ఫ్రై అవుతుంది. సన్న మంట మీదే పెట్టినట్టయితే కనుక అందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చే వరకు, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా వాటర్ కంటెంట్ బయటకు వచ్చేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా చేసి చల్లార్చి పెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసుకొని ఒక 1 నుంచి 2 నిమిషాలు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మనము లెమన్ రైస్ లాగా ఫ్లేవర్ అంతా రైస్కు పట్టేదాకా ఎలా స్లోగా మిక్స్ చేసుకుంటామో అదే పద్ధతిలో దీన్ని 1 నుంచి 2 నిమిషాలు
ఈ కొత్తిమీర ఫ్లేవర్ రైస్కి అబ్జర్వ్ అయ్యే వరకు బాగా సన్న మంట మీద మిక్స్ చేసుకుంటూ కదుపుతూ ఉండాలి. మనము చివరిగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసి మిక్స్ చేసుకున్నట్టయితే టేస్ట్ అయితే బాగుంటుంది. సో మీకు లెమన్ ఫ్లేవర్ ఇష్టమైతే కనుక ఒక 1/2 లెమన్ అయితే మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మీకు పులుపు ఇష్టం లేని వాళ్ళైతే కనుక లెమన్ అయితే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం క్వాంటిటీలో ఒక 1/2 లెమన్ అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే లంచ్ బాక్స్కి వాటికి తీసుకువెళ్ళినప్పుడు టేస్ట్గా అయితే కొంచెం పుల్లగా కారంగా టేస్ట్గా అయితే ఉంటుందని నేను ఒక 1/2 లెమన్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మీకు ఇష్టం ఉన్న వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే వద్దు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సింపుల్గా టేస్టీగా కొత్తిమీర రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము ఈ ఛానల్ అయితే ఫాలో కండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మోర్ ద వీడియోస్.